వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్ర తిలక్ నగర్ కాలనీలో ఏసీపీ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్. శాంతి భద్రతల పరిరక్షణకే కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం తెలిపిన ఏసీపీ ఆర్ ప్రకాష్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు. 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయ కేతనం ఎగరేసిన సందర్భంగా పట్టణ అధ్యక్షులు అమిరిశెట్టి రాజు ఆధ్వర్యంలో సంబరాలు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండల సోమగూడెంలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ. రాష్ట్ర వయోజన విద్యాశాఖ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల పంపిణీ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్ కాలనీలో రామగుండం సిపి మరియు డీసీపీ మంచిర్యాల ఆదేశాల మేరకు ఏసీపీ ఆర్ ప్రకాష్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ప్రమోదరావుతో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తిలక్ నగర్లో ఈరోజు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నెంబర్ ప్లేట్ లేని, సరైన పత్రాలు లేని 58 ద్విచక్ర వాహనాలను, 8 ఆటోలను సీజ్ చేయడం జరిగిందని అన్నారు. యూత్ మరియు పెద్దవాళ్ళు ద్విచక్ర వాహనాలను నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి నడపాలని, యువత చెడు అలవాట్లకు బానిస కావద్దని, గంజాయి మరియు ఆన్లైన్ గేమ్లు ఆడవద్దని చెప్పడం జరిగింది. కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్డన్ సెర్చ్లో ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, పట్టణ ఎస్ఐలు మధుసూదన్, తిరుపతి, మజారుద్దీన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు కమ్యూనిటీ కాంటాక్టులో భాగంగా తిలక్ నగర్ ఏరియాలో మా గౌరవనీయులు మన సిపి గారు, గౌరవనీయులు అంబర్ కిషోర్ జా గారి ఆదేశానుసారము ఇక్కడ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ప్రస్తావించిన విషయాలు, ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సరైన నంబర్ ప్లేట్ లేవు. అలాంటి ఒక 58 సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఒక 8 ఆటోలు, వాటికి సరైన పత్రాలు కానీ, ఈ నంబర్ ప్లేట్లు, ఇంకా ఇతరత్ర చిన్న చిన్న అవి ఉన్నాయి. వాళ్ళకు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మళ్ళీ మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా హెల్మెట్ ధరించడము, మన ప్రాణాలు దక్కించుకుంటూ ఇతరుల ఎదురుగా ఉన్న ప్రాణాలు కూడా మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ దొంగతనాలు అయితే ఉన్నాయి ఈ ఏరియాలో. ఈ దొంగతనాలు ప్లస్ గాంజాయి, యూత్ గాంజాయికి అలవాటు పడతా ఉన్నారు. ఎవరైతే గాంజాయి సేవిస్తున్నారో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినట్టయితే మేము దాన్ని అరికట్టడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇప్పటి వరకు చాలా కేసులు కూడా పెట్టడం జరిగింది. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, దాంట్లో బాధితులు బలవంతంగా దాంట్లో రొంపులకు దింపబడ్డోళ్ళు ఉన్నారో వాళ్లకు కౌన్సిలింగ్ ప్లస్ డి అడిక్షన్ సెంటర్ కూడా పంపడం జరుగుతూ ఉంది. సో దీంట్లో భాగంగా తర్వాత మా కౌన్సిలర్ గారు కూడా రావడం జరిగింది. వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసినాము. ఈ ఏరియాలో అప్పుడప్పుడు దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. దానికి అరికట్టడానికి మాకు సీసీ కెమెరాలు కూడా అవసరము ఉన్నాయి. అందుకే కమ్యూనిటీ స్పాన్సర్డ్ సీసీ కెమెరాలు కూడా కార్పొరేటర్ గారి ద్వారా వాళ్ళ ఏరియాలో పెట్టాలని మేము నిర్ణయించడం జరిగింది. సో దీంట్లో ఓవరాల్గా హెల్మెట్ ధరించడము, సో ఈ దొంగతనాలను అరికట్టడము, గాంజాయి ఇది, తర్వాత ఎవరైనా గ్యాంగులుగా ఏర్పడి కొట్టుకున్నట్టయితే వాళ్ళ మీద చట్టపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాళ్ళ మీద కఠినమైన కేసులు పెట్టి వాళ్ళని కోర్టుకు పంపడం జరుగుతుంది. వాళ్ళ మీద రౌడీ షీట్లు కూడా ఏర్పాటు చేయడం రౌడీ షీట్లు కూడా పెట్టడం జరుగుతూ ఉంది. సో ఇది ఇక్కడ ఈ ప్రజలకు ఇక్కడ వివరించడం జరిగింది. థ్యాంక్ యూ. దేశంలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా 3 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ విజయ కేతనం ఎగరవేసిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మంచిర్యాల జిల్లా కేంద్రంలో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గర్మిల్లా జోన్ అధ్యక్షులు అమిరిశెట్టి రాజ్ కుమార్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని నరహంతక నాయకుల కబంధ హస్తాల నుండి ప్రజలకు విముక్తి కలిగించిన బీజేపీ పార్టీ చిరస్మరణీయమైన విజయం సాధించిందని అన్నారు. తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఇంతటి విజయాన్ని సాధించేందుకు కారకులైన బీజేపీ కార్యకర్తలు, వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీలకే కీర్తి దక్కిందని అన్నారు. గత టీఎంసీ ప్రభుత్వం స్థానిక బెంగాల్ ప్రజల కంటే పక్క దేశమైన బంగ్లాదేశ్ ప్రజల మీద ప్రేమను వలకబోస్తూ వారికి దేశ పౌరసత్వం అంటగడుతూ దేశ ద్రోహానికి పాల్పడ్డారని, దురాగతాలను అరికట్టడంలో టీఎంసీ ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీకి పట్టం కట్టిన కార్యకర్తలకు జోహార్లని అన్నారు. హిందూ సోదర సోదరిమణులు
తన మాన ప్రాణాలను త్యాగం చేసి అరాచక ప్రభుత్వాలకు అడ్డు నిలిచి పోరాడి ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండా ఇక్కడ ఎగరవేశారని, ఈ విజయం వారి త్యాగాలకు అర్పితమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బెంగాల్ ఎన్నికల ఎలక్షన్లో గెలిచిన సందర్భంగా బీజేపీ మంచిర్యాల కార్పొరేషన్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకోవడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అక్రమ చొరబాటుదారులకు ఇలా బెంగాల్ ప్రభుత్వం మమతా బెనర్జీ వారికి ఆధార్ కార్డులు ఇచ్చి, వారికి ఓటర్ ఐడి కార్డులు ఇచ్చి, వారికి బ్యాంకు ఖాతాలు ఇచ్చి, వారికి నిత్యావసర వస్తువులు అక్కడ కల్పించి ఏదైతే బెంగాల్ ప్రజలు అయితే ఉన్నారో వారికి తీవ్ర అన్యాయం చేసి వారిని ఆత్మహత్యలు చేసుకునే విధంగా, హత్యలు చేసుకునే విధంగా, అత్యాచారాలు చేసుకునే విధంగా ఇలా రాక్షస పాలన ఇలా బెంగాల్ ప్రభుత్వం మమతా బెనర్జీ ఇలా రాక్షస పాలన చేసింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు బెంగాల్ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓట్లు వేసి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మనం చూసుకున్నట్టయితే బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ రావాలని చెప్పేసి ప్రతి ఒక్క భారతీయ బీజేపీ కార్యకర్త కళ. దానికోసం బీజేపీ కార్యకర్తలు ఎందరో బలిదానాలు చేసుకున్నారు. ఎందరో కుటుంబాన్ని సర్వనాశనమైన పర్లేదని చెప్పేసి వారు ఎందరో బలిదాన ఫలితంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ బెంగాల్లో ఇలా జెండా ఎగిరింది. ఏదైతే శ్యామా ప్రకాష్ ముఖర్జీ నడిచిన నేల, జనసంఘ్ పుట్టిన నేల, ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం రావాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తల బలిదానం ఈరోజు బీజేపీ అక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో భూస్థాపితం అయిపోయింది. రానున్నటువంటి తెలంగాణలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీని బీజేపీ కార్యకర్తలందరూ బెంగాల్ కార్యకర్తలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క కార్యకర్త కంకణం సంకల్పం తీసుకొని ఈ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని చెప్పేసి మేము బీజేపీ కార్యకర్తలందరినీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఇలా బీజేపీ కార్యకర్తలకు పండుగ రోజు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ప్రతి ఇంటిపైన జెండా ఎగరేయాలి. ఈరోజు వారి ఆత్మకు శాంతి కలిగిందని చెప్పేసి, వాళ్ళ ఆత్మలు సంతోషిస్తున్నాయని చెప్పేసి, బెంగాల్లో ఉన్నటువంటి కార్యకర్తల ఆత్మలు సంతోషిస్తున్నాయని చెప్పేసి తెలియజేస్తూ, రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కోసం బీజేపీ కార్యకర్తలందరూ కంకణం కట్టుకొని సంకల్పం తీసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం లంబడి తండా ఉన్నత పాఠశాల ఆవరణలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ నైపుణ్యం పొందిన మహిళలకు సర్టిఫికెట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వయోజన విద్యాశాఖ డైరెక్టర్ ఏ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీఈఆర్టీ రాష్ట్ర ప్రొఫెసర్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ ఏ పురుషోత్తం నాయక్, కుట్టు శిక్షణ పొందిన 260 మంది మహిళలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, కాశీపేట మండలాన్ని 100 రోజుల్లో 100% అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, అక్షరాస్యతలో పాల్గొని చదువు నేర్పిన మహిళలకు వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ నేర్పించడం జరిగిందని అన్నారు. 100 రోజుల్లో కుట్టు శిక్షణలో నైపుణ్యం పొందిన 260 మంది మహిళలకు సర్టిఫికేట్లను పంపిణీ చేయడం జరిగింది. కుట్టు శిక్షణ నేర్చుకుంటూ నిరక్షరాస్యులకు చదువు నేర్పడం చాలా గొప్ప విషయమని అన్నారు. విద్యాశాఖ అధికారి ఏ పురుషోత్తం నాయక్ మాట్లాడుతూ, గతంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కాశీపేట మండలాన్ని 100 రోజుల్లో 100% అక్షరాస్యత విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని, చదువు నేర్పిన మహిళలకు ఫలితంగా కుట్టు శిక్షణ నేర్పించామని, వారికి ఈరోజు సర్టిఫికెట్లను ప్రదానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు, ఎంపీడీఓలు, జిల్లా డిఆర్డీఏ అధికారి కిషన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్, మంచిర్యాల వయోజన విద్యాశాఖ ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్, డిఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. డైట్ లెక్చరర్గా, బీఈడీగా లెక్చరర్ చేస్తున్నప్పుడు అప్పుడు ఉద్యోగరీత్యా పిల్లల కోసం హైదరాబాద్కి వచ్చి ప్రాజెక్టు ఆర్ఎంఎస్ఏ మోడల్ స్కూల్ ప్రాజెక్టులో పనిచేయడం జరిగింది. అప్పుడే కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి 2016 అక్టోబర్, అప్పుడు దసరా. అప్పుడు మా అధికారులు ఆదేశించి మీరు జిల్లా విద్యాధికారిగా వెళ్ళాలన్నారు. నాకు ప్రామిస్ చేసింది మెదక్, తర్వాత లాస్ట్ ఏది ఇచ్చిందంటే మంచిర్యాల ఇచ్చారు. సో ఆ 2016 నుంచి 18 వరకు సుమారు 2 సంవత్సరాల కాలం పనిచేయడం జరిగింది. అప్పటి కలెక్టర్ కర్ణన్ గారు మన పురుషోత్తం నాయక్ గారిని పరిచయం చేస్తూ, దేవు గారు ఈయన ఒక్కడే ఉన్నాడు పాపం, చిన్నవాడు, మీ వెంట తీసుకెళ్ళి వయోజన విద్యా కార్యక్రమాన్ని మీరు
ఆయన వెంటుండి ముందుండి నడపండి అని చెప్పారు. ఆ టైంలో అప్పుడు మేము కండపల్లి మండలంలో కొన్ని గ్రామాలు ఎన్నుకొని వాళ్ళకి ఇలాగే శిక్షణ ఇచ్చి వాళ్ళతో పరీక్ష రాయించి కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాము. ఈ వయోజన విద్యా కార్యక్రమంతో నాకు అనుబంధము 1998 నుంచి నేను వరంగల్లో పనిచేసినప్పటి నుంచి ఉండింది. 2 వారాల క్రితం మేము హైదరాబాద్ కలిసినప్పుడు నన్ను గురువుగారు అని పిలుస్తారు. గురువుగారు ఇట్లా ప్రోగ్రాం పెడతారు, మీరు రావాలంటే తప్పకుండా వస్తానండి. ఎందుకంటే ఈ మంచిర్యాల జిల్లాలో నన్ను నేను ఒక ఇది అన్నిటికంటే చాలా విలువైనది. బంగారం, వజ్రం ఏదన్నా ఈ చదువు కిందనే వస్తుంది. ఉదాహరణకి ఈ చదువు మీరు చదువుకున్న చదువు ఎంతైతుందో 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఉన్నా కానీ దీన్ని ఎవరు పంచుకోలేరు. మీరు ఇవ్వరాదు, వాళ్ళు తీసుకోరాదు. మీ పిల్లలకు కానీ, బంధువులకు కానీ, స్నేహితులకు కానీ, ఎవరికి కానీ ఈ మీ దగ్గర ఉన్నటువంటి విజ్ఞానాన్ని ఎవరికి పంచరాదు. అది ఎట్లా ఉండాలో అంతే ఉంటుంది. మరియు మీరు ఆ విద్యను ఎంత ముందరికి తీసుకెళ్తే అంత ముందరికి వెళ్తుంది. అవునా కదా? 10th చదివిన వాళ్ళు ఇంటర్మీడియట్ చదవచ్చు, ఇంటర్మీడియట్ వాళ్ళు డిగ్రీ చదవచ్చు, డిగ్రీ చదివిన వాళ్ళు పీజీ కావచ్చు, ఇంకా సైంటిస్టులు కావచ్చు, ఏమైనా కావచ్చు మీరు తలుచుకుంటే. ఇప్పుడు ఇది మినిమం చదువు వాళ్ళకు వచ్చింది, వాళ్ళలో ఆటోమేటిక్ మార్పు అనేది వస్తుంది వయోజనులకు. మళ్ళీ ఇవి ఏవైతే బుక్స్ ఉన్నాయో అందరి దగ్గర సెల్లులు ఉంటాయి కాబట్టి ఆ సెల్లులో ఆ యాప్ను మనం డౌన్లోడ్ చేసుకుంటే ఏం కావాలంటే మనకు అది వస్తుంది. ట్రైనింగ్లు కానీ, చదువు కానీ, ఇంకేమో మనం వంటలు చేసుకోవడానికి కూడా వస్తుంది కదా, వంట గదిలో ఏదో ఉంటుంది. అలాగే మీరైతే చదువుకొని వాళ్ళకు విద్య నేర్పిళ్ళు, మీరు కుటుంబ శిక్షణ పొందారు. దీని ద్వారా కూడా ఇప్పుడు సార్లు చెప్పినట్టు బూటిక్స్ అని హైదరాబాద్లో ఏం రేటు ఉన్నాయి, మన దగ్గర ఏం రేటు ఉన్నాయి, మంచిర్యాలలో ఏం రేటు ఉన్నాయి, మన కాశీపేట ఏం రేటు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. సార్ చెప్పినట్టుగా మంచిర్యాల జిల్లా వ్యవసాయ శాఖ మరియు ఉద్యాన శాఖ అధికారులు రైతులకు ఆయిల్ ఫామ్ పంట మంచి దిగుబడి మరియు లాభాలు అందిస్తుందని తెలిపారు. లక్షర్పేట పట్టణంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అవగాహన సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంపు, ప్రత్యామ్నాయ పంటల సాగు మరియు ఉద్యాన పంటలపై రైతులకు ఉన్న అవకాశాలు, లాభాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ ఏడీఏ మామిడి కృష్ణ, ఉద్యాన శాఖ అధికారి సహజ, మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నర్సయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు హాజీపూర్, లక్షట్పేట, దండపల్లి మండలాల సర్పంచులు, రైతులు మరియు ఇతరులు పాల్గొన్నారు. రైతులు ఎందుకు వరిలోకి పప్పు దినుసులు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, నూనె గింజలకు ఆయిల్ పంప్ కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి, ఇవన్నీ ఎందుకు రైతులు వీటి వైపు ఎందుకు మొగ్గు చూపాలి అనేది చాలా ముఖ్యమైన ఉద్దేశం అండి. ఈ రోజు ఈ మీటింగ్ పెట్టుకోవడానికి గల కారణం కూడా అదే. అందులో ఒక ముఖ్యమైన టాపిక్ పంట మార్పు. మనకి ఆయిల్ పంప్ అనగానే ఇది ఒక కొత్త పంట. మనకి ఏంటంటే ఇది 2020 నుండి 2021 సంవత్సరంలో మన పైలట్ ప్రాజెక్ట్ ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలో, ఉత్తర తెలంగాణ కానీ, దక్షిణ తెలంగాణ కానీ కానివ్వండి, ఇది సాగు చేయబడుతుంది. మనకి మనం చూసుకున్నట్లయితే ఖమ్మం, కొత్తగూడెం అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన తోటలు ఉన్నాయి. 20 నుండి 25 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు. ఎందుకంటే అక్కడ రైతులు గత 50-70 సంవత్సరాల ముందు నుండి ఆయిల్ పామ్ అనేది పండిస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో, మన జిల్లాలో చూస్తే స్పెసిఫిక్గా మనకి కొత్త పంట. మనం దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా 2020-21లో చెన్నూరు నియోజకవర్గంలో స్టార్ట్ చేశారు. వాళ్ళని అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత మన కాన్స్టిట్యుయెన్సీలో మంచిర్యాల నియోజకవర్గంలో మనం 21-22 నుండి మొక్కలు పెంచడం స్టార్ట్ చేశామండి. ఇప్పుడు మనం ఆల్రెడీ 4th ఇయర్ స్టేజ్లో ఉన్నాయి. ఆల్రెడీ గెలలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు మీ అందరికీ ఇక్కడ చాలా మంది కొత్త రైతులు ఉన్నారు, ఆల్రెడీ ఆయిల్ పామ్ ఉన్న రైతులు, వేసిన రైతులు ఉన్నారు. ఆల్రెడీ ఆయిల్ పామ్ వేసిన రైతులు అయితే వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంది ఏంటి, మనకి ఆయిల్ పామ్ నుంచి వచ్చిన గెలల్ని మ్యాట్రిక్స్ అనే కంపెనీ మన జిల్లాకి అనుసంధానం చేయబడింది. అంటే మన గవర్నమెంట్ తోటి MOU చేసుకోవడం జరిగింది. రైతు పండించే ప్రతి గెలలోని ప్రతి గింజ కొనవలసిన బాధ్యత మ్యాట్రిక్స్ కంపెనీ. మన
నర్సరీ అనేది మన ఫీల్డ్ కోఆర్డినేటర్స్ కూడా ఉన్నారు. జమ్మారం ఉన్నారు, బండపల్లి, అలాగే హాజీపూర్, లక్షపేటి కలిపి ఒకరు, ఇలా ముగ్గురు ఫీల్డ్ కోఆర్డినేటర్స్ ఉన్నారు. వీళ్ళతో పాటు ఈరోజు మనకి మ్యాట్రిక్స్కి సంబంధించిన CEO సార్ ఉదయ్ కుమార్ సార్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రైతుల్ని ఆయిల్ పంప్ వైపు మరల్చాలి. దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అనేవి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది రైతులకి. సో మనకి పంట మార్పిడి అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా చాలా అవసరం ఉంది. ఎందుకు అంటే మనము ఉంటుంది, మరి సప్లై ఎక్కువైతే ఏమవుతుందంటే డిమాండ్ తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం వరి వేస్తున్నాము, మనకి సప్లై విపరీతంగా అయిపోయింది, మీ అందరికీ తెలుసు ఈ విషయము. అందుకని మనం ఈ రోజున మన మార్కెటింగ్ చేసుకోవడానికి చాలా అవస్థలు పడుతున్నాము. మరి ఈ మీరందరూ చాలా పెద్ద మొత్తంలో మంచి దిగుబడి సాధిస్తున్నారు రైతులందరూ కూడా. అది వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఏ పంట వేసినా కానీ అధిక దిగుబడి మీరు సాధిస్తున్నారు. ఆ విషయంలో మీ అందరికీ కృతజ్ఞతలు, అలాగే శుభాభినందనలు. కానీ మార్కెటింగ్కి వచ్చేసరికి మేము కూడా చాలా అవస్థలు పడాల్సి వస్తుంది. మరి వీటన్నిటికీ పరిష్కారము ఆలోచిస్తే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా కొంత కాదు 50% అయినా మన వరి పంటను తగ్గించాలి, ఆ వరి పంట సాగును తగ్గించాల్సిన అవసరం ఉంది. దానికి బదులుగా వేరే మీరు పంట మార్పు చేయాల్సి ఉంది. మరి ఆలోచిస్తే నాకు చాలా బాగా ఒకటే ఉంది, అది మాత్రం ఆయిల్ పామే అని నేను సభాముఖంగా చెప్తున్నాను. ఇదేదో ఊరికే నేను చెప్పాలి కాబట్టి, డిపార్ట్మెంట్ తరఫున చెప్పాలి కాబట్టి అని నేను చెప్పట్లేదు. బాగా ఆలోచించిన తర్వాత, వేసిన రైతుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత, ఇప్పుడున్న పరిస్థితులను చూసిన తర్వాత, ఇప్పుడు రైతులకు ఒకటే పరిష్కార మార్గం, అదొకటి ఆయిల్ పంప్. ఎందుకంటే దానికి చీడపీడలు తక్కువ ఉంటాయి. రెండవది కోతుల మన వైల్డ్ అటవీ జంతువులతోటి, కోతులు కానీ ఇంకా వేరే జంతువులతోటి, మన అడవి పందులు కానీ వాటితో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే దానికి ఫెన్సింగ్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఎవరన్నా మామిడి తోట వేస్తే మామిడికాయలను ఎత్తుకోపోతారో ఏదో అక్కడికి దాని కొరకు ఒక వాచ్మెన్ ఉండాలి, కావలు పెట్టాలనే అవసరం కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే మార్కెటింగ్, అలాగే మద్దతు ధర కూడా దీనికి ఉంది. మద్దతు ధర ప్రభుత్వమే కల్పిస్తుంది. ప్రస్తుత ధర ఇది టన్నుకు 23,000 రూపాయలు ఉన్నది. అదిగాక మనకు ప్రతిసారి ప్రపంచం లోపల ఏదో ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. మీరు అందరూ చూసిన మొన్నటి వరకు యుక్రెయిన్ వార్ అయింది. యుక్రెయిన్ వార్ కాగానే మనం తీసుకునే నూనె ప్యాకెట్ల ధర విపరీతంగా పెరిగిపోయింది. 140. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్ర తిలక్ నగర్ కాలనీలో ఏసీపీ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్. శాంతి భద్రతల పరిరక్షణకే కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాం తెలిపిన ఏసీపీ ఆర్ ప్రకాష్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు. 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయ కేతనం ఎగరేసిన సందర్భంగా పట్టణ అధ్యక్షులు అమిరిశెట్టి రాజు ఆధ్వర్యంలో సంబరాలు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండల సోమగూడెంలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ. రాష్ట్ర వయోజన విద్యాశాఖ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల పంపిణీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.